పిల్లర్ 68, పిల్లర్ 69 ఇవన్నీ మొన్నదాకా పడిపోయి ఉండే. వర్షం సినిమా షూటింగ్ అప్పుడు ఉండే, తర్వాత మొత్తం పడిపోయినాయి. మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్షన్ మళ్ళీ చేశారు రివర్స్లో. సేమ్ అప్పుడు ఎలా ఉందో మళ్ళీ అదే రీమోడలింగ్ చేశారు. పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకొచ్చేసారు వేయి స్తంభాల గుడికి. అన్ని స్తంభాలు. ఇందులో వచ్చేసి 400 పిల్లర్స్ ఉంటాయి. అక్కడ ఉంది కదా, అది దేవాలయం. 3 ఆలయాలు కలిపి ఒక ఆలయంగా ఉంటుంది. త్రికుట ఆలయం ఉంటుంది దాన్ని. అందులో 600 పిల్లర్స్ ఉంటాయి. టోటల్ 1000 పిల్లర్స్. కొద్దిగా వర్క్ ఉంది బ్యాక్ సైడ్, అది కూడా అయిపోతే 1% ఉంది అంతే. ఎలా అనుకోండి అనుకుంటాడు. ఈ వీడియో కనుక మంచి లైక్స్ వచ్చిస్తే, మంచి షేరింగ్ చేస్తే, మంచి షేర్ చేసి అందరు లైక్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే దీన్ని ఫుల్గా క్లారిటీగా ప్రతి ఒక్క పిల్లర్ లోపల నుంచి కూడా చూపిస్తాను మీకు. జస్ట్ షాంపిల్ అంతే ఇది. అసలు వరంగల్ మొత్తం చాలా చూడదు కదా, మొత్తం చూపిస్తాను మీకు. వరంగల్ భద్రకాళి గుడి కానీ, వేయి స్తంభాల గుడి, రామప్ప గుడి, కిల్లా వరంగల్ కోట అంటే వరంగల్ ఫోర్ట్ అంటారు ఇంగ్లీష్లో, అది కానీ దిగుడు బావి, అక్క చెల్లెల బావులు అని ఉంటాయి. ఇంకా చాలా ఉన్నాయి వరంగల్లో చూడగలిగాయి. అందరు ఏదో వేయి స్తంభాలు ఒకటి చూస్తారు, ఏదో ఒకటే అనుకుంటారు, భద్రకాళి గుడి అనుకుంటారు, లేకుంటే రామప్ప అనుకుంటారు, వెళ్ళిపోతారు అంతే. ఇదే ఈ వర్క్ కొంచెమే ఉన్నాయి పెండింగ్. ఇంకా ఇది కూడా అయిపోతే ఇంకా బాగుంటుంది. ఇక్కడికి అవే అనుకుంటారు కానీ, వేయి స్తంభాలు కూడా అవే అనుకుంటారు కానీ ఇంకా చూడవలసినవి చాలా ఉన్నాయి అసలు వరంగల్లో. ఇవన్నీ చూపిస్తాను మీకు ఇంకా క్లారిటీగా. ఎలా రావాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడ దిగాలి, ఎక్కడ దిగితే ఎక్కడ స్టే చేయాలి మొత్తం చూపిస్తాను.